You
అవినీతికి గోరి కట్టెదు పాతతోనే మొదలు న్యాయం నిలుక ఆపల నడక అడుగంటిన జన బతుకుల కైన కన్న కలిగినదు మోడీ ఆశయ బాటలోన వెలుగులను పలికెటోడు వెన్ను చూపక యుద్ధమందు గెలిచేటి అర్జునుడు ఏ కార్యకర్తలకు కమాండరు కాదంటే కావాలి సరెండరు మెట్టు నేల తలరా తామారే నూర కన్న చేత అరే హామీ చిండు నోట ప్రగతి పంచ జననేత మోడి బాటలో ముందడుగై మన బతుకులు మారుట కొరకై అరే రంగన్న కోజట కట్టే సైనిక కమలం జెండతో అడుగై కాషాయం జెండలెత్తిరా కదలిరా రఘునందన్ అన్న వెంటరా కదలిరా మెదకు జిల్లా మారాలిగరా కదలిరా రఘున్నతో నడుంగట్టిరా కదలిరా మోదీ గారి దీవెనలు పొందినాడురా మన గొంతైన దించక ముందుకొచ్చరా గమనానికి మన ఓటలిగా రాజు నడిపిద్దమురా శ్రీరామ్ అంటూ ఇక జెండలెత్తరా దేవో మా రఘునందు ఓటుకుంటరా శ్రీరామ్ అంటూ ఇక జెండలెత్తరా దేవో మా రఘునందు ఓటుకుంటరా కాషాయం జెండలెత్తిరా కదలిరా రఘునందను అన్న వెంటరా కదలిరా తెలంగాణ ఉద్యమాన గొంతెత్తెనురా తెగించి కొట్టాడి తెగువ చూపినోడురా మెడకు సీమ ప్రతి గడపకు తెలిసినోడురా రఘునందను గంటె యువత కెన్నుదన్నురా కార్యకర్తలను కాసే రక్షకాలురా అక్రమాలను తరుమగ పైకి ఎత్తెరా కార్యకర్తలను కాసే రక్షకాలురా అక్రమాలను తరుమగ పైకి ఎత్తెరా ఇక ఢిల్లీలో మనకు మాట వినిపిస్తది సోదరా రఘునందన రథసారథి మోడీ గారురా కమలానికి ఓటు వేట గట్లుండదురా రఘునందన రథసారథి మోడీ గారురా కమలానికి ఓటు వేట గట్లుండదురా కాషాయం జెండలెత్తిరా కదలిరా రఘునందన్ అన్న వెంటరా కదలిరా పార్లమెంటులో మనపై గర్జిస్తడురా మన వాడల తలరాతలు మార్చుతాడురా బీద బింది మన బతుకులు చూసినోడురా రఘునందన్ అన్న మనకు మంచే చేస్తాడురా పొత్తు వేడి మన గలపై పలుకుతాడురా గరీబోళ్ళ దోషలన్నీ తీర్చువాడురా పొత్తు వేడి మన గలపై పలుకుతాడురా గరీబోళ్ళ దోషలన్నీ తీర్చుతాడురా అదో మదమలేని రంగన్న మన అందరి వాడురా మలానికే ఓటంటూ జనం కదిలేరా మన రఘునందన్ ప్రత్యర్థుల కొడుకు పుట్టెరా కమలానికి ఓటంటూ జనం కదిలేరా మన రఘునందన్ ప్రత్యర్థుల కొడుకు పుట్టెరా కాషాయం జెండలెత్తిరా కదలిరా రఘునందను అన్న వెంటరా కదలిరా తప్పు చేసిన రఘునందనొప్పుకోడురా వకీల్ సాగు ఒక్కొక్కరి నరికిస్తడురా మెడకు జిల్లా బ్రతుకురా తమారనుండిరా మన రగన్న గెలిచినంత భయం ఉండదురా నరేంద్రుడే రఘునందను కండగుండురా ఇక కమలానికి అడ్డవడు చంగు నడపరా నరేంద్రుడే రఘునందను కండగుండురా ఇక కమలానికి అడ్డవడు చంగు నడపరా మన బీజేపీ జెండ మనకు తోడు నీడరా మాటిస్తే బరువబోడు మన రగన్నరా మన కమలం గుర్తున కనుమరువబోకురా మాటిస్తే బరువబోడు మన రగన్నరా మన
భారత్ మాతాకి కోసం డబ్బులు రావాలి. తమ్ముడు ఒక్కసారి దాదా ఒక్క నిమిషం. డబ్బులు పక్కన తీసుకోండి. డబ్బులు పక్కన తీసుకోండి. తమ్ముడు డబ్బులు పక్కన అన్నా డబ్బులు అన్నా ఆగే ఆగు అన్నా. డబ్బులు ఎంత ఉంటే ఆడవాళ్ళందరూ సైడ్ లో ముందుకు రావాలమ్మా. ఇక్కడ సైడ్ లో ఉన్న వాళ్ళంతా ముందుకు రావాలి. ఆడవాళ్ళంతా అక్కవాళ్ళు ముంగడికి రావాలి. ఒక 5 నిమిషాలు డబ్బులు ఆపండి ప్లీజ్. ఈ డబ్బులు ఎందుకు ఉన్నవాళ్ళు అందరూ అక్క వాళ్ళందరూ ముంగడికి రావాలి. దయచేసి ముందు రావాలి. అందరూ ముందు రావాలి. ఇక్కడ సైడ్ లో నిలబడండి. ఆయన వచ్చిన రఘునందన్ రావు ఇక్కడ నిలబడి మాట్లాడతారు. అందరూ ఇంకా దయచేసి ఒక్క నిమిషం అమ్మా. అందరూ దయచేసి పక్కకు నిలబడి ఆగాలమ్మా. రఘునందన్ రావు వచ్చిండు, మనందరి గురించి మాట్లాడతాడు. దయచేసి పక్కకు నిలబడండి. ఇక్కడ పక్కకు నిలబడాలి. కొంచెం ముందు పోనా 50 చెట్టు వరకు పెట్టు. ఆ 50 చెట్టు వరకు పక్కకు అందరూ పక్కకు జరిగారు. ఎందుకు వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా ఉన్న వాళ్ళందరూ వచ్చేసారమ్మా. దయచేసి భారత్ మాతాకి రఘునందన్ రావు అన్న గారి నాయకత్వం, రగన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే జై శ్రీరామ్. దయచేసి అన్న అక్కవాలి అందరు ముందు రండి. చలో మీరు కొట్టండి. డబ్బులు కొట్టడానికి వచ్చారు. డబ్బులు కొట్టండి అమ్మా. ముందు పోదు, ఇక్కడ ఆగాలి. అందరూ ముందుకు పోదు. ఆగుండి.
స్టేట్ గా బిల్డింగ్ ఎక్కుపోను అక్కడనే మాట్లాడతాడట. అదే అదే మొత్తం గ్యాప్స్. కూడా వాలంటీర్స్ అందరూ కనెక్ట్ కాలే. జగన్నకు అమ్మలకి అక్కలకి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, గుండి రవి గారు, అలాగే అసెంబ్లీ కన్వీనర్ రమణారావు గారు, ఈ రోజే మీ మిత్రులను వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే రాజేందర్ గారు, కౌన్సిలర్ బుచ్చేష్ గారు, అలాగే అశోక్ సాదుల్లా గారు, తర్వాత ప్రభాకర్ గారు, అందరు కూడా ఈ రోజు మన పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతోని అన్నా మేమన్నాం నిన్ను గెలిపిస్తామని మనందరం కూడా గట్టి సపోర్ట్ల ద్వారా ప్రతి ఒక్క ఓటు ఎన్ని ఓట్లు అన్ని ఓట్లు గెలిపిస్తామని వచ్చిన అందరూ కూడా పేరు పైన నమస్కారాలు. సోదరులారా, ఇప్పుడు అన్నయ్య చెప్తాడు ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దు, ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాల దోపిడీ చేసాడు. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి జరిగిందో ఇప్పుడు అన్న చెప్తాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా కాలాతీతం అయింది. మీరందరూ కూడా వచ్చే 13 తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికలలో అబ్కా బార్ 400 బార్ అనే నినాదానికి మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని కానుకగా ఇద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి చేతులున్న వాళ్ళ ఆ పామౌలో ఉన్న కేసీఆర్ కు గింతంతున్న రేవంత్ రెడ్డికి గుండె జల్లు వాళ్ళు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి రోడ్ జామ్ అయింది. మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నను ఆశీర్వదించడానికి కమలం పువ్వు గుర్తుకు మేము ఓటేస్తామని చెప్పడానికి వచ్చిన అమ్మలక్కలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇప్పుడు మన అభ్యర్థి ఎం రఘునందన్ రావు గారు, మన అభ్యర్థి అసెంబ్లీ టైగర్, ఎక్కడ గొంతు విన్నా మళ్ళీ వినాలనిపించి మళ్ళీ అసెంబ్లీగా ఉన్న పార్లమెంట్ కూడా పంపేయడానికి మా శివంపేట ప్రయాణంలో సిద్ధంగా ఉన్నారు. మన ఈ జన సమీకరణ చూస్తేనే రగన్న వస్తున్నాను తెలియగానే అందరూ తండోపతండాలుగా వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారం. మనం అందరం కూడా రగన్నని పార్లమెంట్ పంపిస్తావా లేదా, కానుక ఇస్తావా లేదా మోడీ గారికి? అందరు కూడా చేతులెక్కి రగన్న నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. సభాధ్యక్షుడు, శివంపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మిత్రుడు మాజీ పిల్లొట్ల సర్పంచ్ రవి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ
జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు కోడ రాజేందర్ గారు, ఈ ప్రాంత సీనియర్ నాయకులు మిత్రులు కొండలరావు గారు శివంపేట, అత్రూరు నుంచి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరారెడ్డి గారు, నర్సాపూర్ గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లు రమణారావు గారు, బచ్చేష్ యాదవ్ గారు, ఎరుకల యాదగిరి గారు, శివంపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మా పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మాజీ గౌరవ సర్పంచులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అశేషంగా తరలి విచ్చేసినటువంటి శివంపేట గ్రామ మా లంబాడ సోదర సోదరీమణులకి, గిరిజన బిడ్డలందరికీ కూడా ఈ సాయం సందర్భంగా రామ్ రామ్ అందరికీ జై శ్రీరామ్. ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గారు, అశోక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్సుమాంజలు. మొన్ననే 6 నెలల క్రితం ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయి. కారు గుర్తును వద్దనుకొని, చంద్రశేఖరరావు గారి బంగారు పాలనని వద్దనుకొని, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి కుటుంబ పాలనకి ప్రజలందరూ కూడా చరమగీతం పాడిండ్రు. చంద్రశేఖరరావు గారి పాలన పోయే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరూరా తిరుగుతూ 2-3 మాటలు చెప్పిండు. ఆ మాటలు ఏంటో ఒక్కసారి మా అక్క జిల్లాలకి యాడ్ చేసిపోదామని వచ్చినాం. కేసీఆర్ ఉంటే పెన్షన్ 2000 వస్తుంది, కేసీఆర్ పోతే మీకు పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు. అక్క వచ్చిందా? ఒకరికైనా పెన్షన్ 4000? మరి వచ్చిందా పెన్షన్ 4000? మా అక్క జిల్లాలు చెప్పాలి, వస్తుందా 4000? ఇంటికి ఒకటి ఉంటే ముసలవ్వకు ఒకటి, ముసలాయనకు ఒకటి, ఇద్దరికి మనిషికి 4000 పింఛన్ ఇస్తాడు. మరి మీ శివంపేటలో పొద్దుకి ఇంటికి పోయినాక ముసలాయన ముసలవ్వ ఇద్దరు కూర్చొని ఎంత మందికి 4000 పెన్షన్ వచ్చిందా ఒకసారి ఆలోచించుకోవాలి. వచ్చిందా ఒకరికన్నా? శివంపేటలో ఒకరికన్నా వచ్చిందా? మీరు సపోర్ట్ చేయకపోతే మీ ఎమ్మెల్యే గారు అనుకుంటారు 4000 వచ్చింది అనుకుంటేది. దీన్నే ఉంటుంది పక్కకు మీ ఎమ్మెల్యే గారు. వచ్చిందా? మొదటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పిన మొదటి మాటలే ఫెయిల్ అయిపోయింది. 2000 పింఛన్ జాగలో 4000 పింఛన్ రాలేదు. రెండో మాట చెప్పిండు రైతు బంధు, కేసీఆర్ ఉంటే 5000 వస్తుంది, కేసీఆర్ పోతే ఎకరానికి 15000 ఇస్తా అన్నాడు. వచ్చిందా అన్న? వచ్చిందా? ఆఖరికి 5000 కూడా రాలే. వాళ్ళు ఉండగా ఇచ్చిన 5000 కూడా రాలే. ఈయన వచ్చినాక ఇస్తా అన్న 15000 అయితే ఇక మర్చిపోండి. మూడో మాట చెప్పిండు మా చెల్లెళ్ళు మహాలక్ష్మిలాగా ఉన్నారు, ఒక్కొక్క చెల్లెకి 2500 ఇస్తాయని చెప్పిండు. ఎంతమంది చెల్లెళ్ళకి వచ్చిందో జర చేతులు ఎత్తారు. ఒక్కరికి రాలేదా? 2500 రాలేదా? ఇంకో మాట చెప్పిండు, ఏమన్నాడు? వడ్లకి మేము అధికారంలోకి రాగానే క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చి కొంటా ఉన్నాడు. వడ్లు డాంబర్ రోడ్ల మీదనే ఉన్నాయి, బోనస్ 500 కాదు. ఓట్లు అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు ఆడిన 4వ అబద్ధం. ఇంకో మాట చెప్పిండు, నవంబర్ లో టీవీలలోకి వచ్చి రైతు బిడ్డలారా మీరు ఇప్పుడు లోన్ కడితే ₹1,00,000 లోన్ మాఫ్ అవుతుంది, డిసెంబర్ 9 దాకా ఆగుండ్రి, నేను ముఖ్యమంత్రి అవుతాను, మనిషికి 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? అయిందా? శివంపేటలో ఒక్కరికన్నా 2 లక్షలు రైతు రుణమాఫీ అయిందా? మరి ఆయన వచ్చి 2-3 రోజుల నుంచి ఓ పేదని ఇట్లా గుండం పట్టుకొని ఇది గాడిలో గుట్టు అని చెప్పి తిరుగుతున్నాడు. ఇలా మనం అడగాలి, రేవంత్ రెడ్డి గారు 6 నెలలైతే మీరు అధికారంలోకి వచ్చి నువ్వు మాకేమి ఇచ్చినావంటే మనం ఏం చెప్పాలి? ఏమిచ్చిండు? ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? అసలు గాడిలో గుట్టు పెడతావా? ఆ వెనకాల రాసిచ్చడానికి దగ్గర ఉండాలి. ఎవరో రాసిచ్చిండు, ఈయన వచ్చి చెప్తున్నాడు పేద గాడిద గుట్టనే గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు. అక్క గాడిద గుడ్డు పెడతారా? పెడతారా? శివంపేటలో గది కూడా కదా, గాడిదలు గుడ్డు పెడతాయా? మరి రేవంత్ రెడ్డి గాడిద గుట్టు అని చెప్తున్నాడు. ఆయనకు గాడిద గుడ్డు పెడతాయో పెట్టదో తెలియదు. కానీ ఆయనకి ఏం తెలుసు అంటే నెల విరుగంగానే 4.5 లక్షల జీతం తీసుకున్నాడు అయితే తెలుసు. మనకు పింఛన్ ఇవ్వమంటే ఏమన్నాడు? వెనుక లంక బిందెలు ఉన్నాయని వస్తే అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి, కుమ్మరాళ్ళ కుండలు తప్పితే లంక బిందెలు లేవు
అందుకనే మీకు 4,000 ఇస్తలేరు అన్నాడు. మనకు 4,000 ఇవ్వమంటే లేవని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మనం అడగాలి. మరి మీ ముఖ్యమంత్రి 4.5 లక్షల జీతం నెలగానే ఎట్లా తీసుకుంటున్నాని అడుగుదామా? రేపో బాబు వస్తారు మీ ఊర్లో కూడా చెయ్యి గుర్తోళ్ళు. ఏమన్నా మారిందా? నర్సాపూర్ శివంపేట ఏమన్నా మారిందా? మొన్న దాకా 10 ఏళ్ళు ఒక పెద్ద మనిషి ఉండే ఎమ్మెల్యే ఎవరైనా ఎవరు కేసీఆర్ కు దోస్తు, అసొంటి దోస్తు కాదు, లంగోటే దోస్తు. ఆ బువ్వ తినేటప్పుడు పొద్దుగినాక ఒకటే కంచం ఒకటే అంత దగ్గర ఆయన మళ్ళీ నడిచారు చంద్రశేఖర్ రాయునికి. మరి ఆ చంద్రశేఖర్ రాయుడు ఏమి ఇచ్చిండో ఈ మదన్ రెడ్డి ఏం చేసుకున్నాడో జర కౌడిపల్లి కూడా కనబడుతుంది మీకు. ఏమొచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? అత్తగారా అర్జునుకారా ఇంటి వెనుక బర్రెలు ఇంటి ముంగట గొర్రెలు ఇచ్చిండా? ఒక్కరికన్నా ఇచ్చిండా? మదన్ రెడ్డి గారు వచ్చినాయా? శివంపేట డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? ఏమొచ్చిందంటే కౌడిపల్లి కాడికి పోతే మదన్ రెడ్డి గారికి 2 బంగ్లాలు వచ్చినాయి, 40 షటర్లు వచ్చినాయి ఇట్లా లైన్ గా. మన కౌడిపల్లికి పోతే కౌడిపల్లి అందరు చూపించారు అన్న ఈ షటర్లు అన్ని మా మాజీ ఎమ్మెల్యే సాబ్ ఏం చూపించారు అన్న నాకు తెలియదు, కౌడిపల్లి చెప్తే తెలుసు. మరి మనకి 5 లక్షలు పెట్టి నేను చెప్పలే ఈ మాట, చంద్రశేఖరరావు గారే చెప్పారు. బిడ్డకు పెళ్లి చేస్తే ఎప్పుడన్నా బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే బిడ్డకో బెడ్రూమ్, అత్త మామకో బెడ్రూమ్. బెడ్రూమ్ వల్లే సారు మంచి తెలుగులో చెప్తాడు. 2 అర్రలు ఉండాలి, బిడ్డకో అర్ర అత్తకో అర్ర ఉండాలని చెప్పిండు. 10 ఏళ్లలో మదన్ రెడ్డి గారికి 2 అర్రలు కాదు 2 బంగ్లాలు వచ్చినాయి. పట్నంలో బంగ్లా, కౌడిపల్లిలో బంగ్లా వచ్చింది. కానీ మనకు మాత్రం 2 అర్రల ఇల్లు 2 వచ్చినాయా? శివమేళ్ళ 2 వచ్చినాయా? ఒక్కడి కూడా రాలేదా? మరి ఏం ముఖం పెట్టుకొని వస్తారే కారోళ్ళు రేపు ఓటేయమని ఒక్కసారి ఆలోచించాలి. అయ్యో మీకు ఇంకో విషయం మర్చిపోయారు. మదన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు సునీతం ఏ పార్టీలు ఉండే? ఏ గుర్తు మీద ఉండే? 2014లో మదన్ రెడ్డి గారు కారు మీద పోటీ చేస్తే సునీతమ్మ చెయ్యి మీద పోటీ చేసింది. 10 ఏళ్ళు మారింది. వాళ్ళు వీళ్ళు వాళ్ళు అయింది అంతేనా? ఇప్పుడు సునీతమ్మ కారు ఎక్కింది, మదన్ రెడ్డి మెటల్ మొండి చేయడానికి కాడ పోయిందా? ఇటోళ్ళు అడుగుపోయారు, అటోళ్ళు ఇటుపోయారు. మన బతుకులేమైనా మారినాయా? ఎవడ పచ్చగుంటాడో తింటూరు, ఎవడ ఎచ్చగుంటాడో అంటారు. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఎవరు అధికారులు ఉంటే ఎవడ 4 పైసలు దొరుకుతాయంటే అడిగోవాలి. పోలీసు వాళ్ళు ఏమనొద్దు, మట్టి అమ్ముకో, ఇసుక అమ్ముకో, జాగలు అమ్ముకో, భూములు కబ్జాలు పెట్టు, ఏమి చేసినా ఏం కావద్దంటే ఎవరు అధికారులు ఉంటే అడుకోవాలి. ఎవడ పచ్చగుంటాడో తినాలి, ఎవడ ఎచ్చగుంటాడో వండాలి. ఇగో ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల చరిత్ర. ఈయన బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయన పోటీ చేస్తాను వస్తుండు. వెనుకటి కలెక్టర్ ఉండే, ఏముండే? కలెక్టర్ ఉండే సారు. ఎవరైనా దరఖాస్తు పట్టుకొని అయ్యా నా భూమి 5 గుంటలు తక్కువ అయింది జర చూడని పాస్బుక్ పట్టుకొని పోతే అలా 2 బ్రోకర్లను పెట్టుకొని ఆ భూములను ఎట్లా గుంజుకోవాలనో చూసిన కలెక్టరు చంద్రశేఖర్ రాయన్ కాలు మొక్కితే ఫ్రీగా ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇట్లా ఎన్నో తిరగలే, ఓట్లు ఏమైనా అడగలే, ఒక్కరోజు కూడా చెమటకు రాలే. ఏసీలకు వెళ్ళి పోయిండు, సారుకు సూట్ కేసులు ఇచ్చిండు, ఆలు మొగలు 2 కాలు మొక్కిరు, ఎమ్మెల్సీ అయిండు. ఇలా వెంకటరామరెడ్డి అంటున్నాడు నేను 100 కోట్లు ఇస్తా. 100 కోట్లు ఆల్రెడీ ఇచ్చిండు. కేసీఆర్ కు 100, హరీష్ రాయన్కి 100 ఇచ్చి సీటు కొనుక్కొచ్చుకున్నాడు. కొనుక్కొచ్చుకున్నా లేడా? సప్పుడు ఎత్తలేరు. మరి కొనుక్క రాకపోతే మదన్ రెడ్డికి ఎందుకు ఇవ్వలే, వెంకటరామరెడ్డికి ఎందుకు ఇచ్చిరో ఒకసారి ఆలోచించింది. మదన్ రెడ్డి దగ్గర 100 కోట్లు లేవు. మదన్ రెడ్డి 100 కోట్లు ఇచ్చేందుకు చేతనైతే లేదు. అందుకని వెంకటరామరెడ్డి 100 కోట్లు ఇచ్చి హరీష్ రావుకి కేసీఆర్కి ఇచ్చి మెదక్ జిల్లాలో ఉన్న భూములన్నీ కబ్జాలు పెడితే మనకు నేర ఊరు ఉంటది, అడవులకే వేసుకపోయారు. ఏమైనా మురళనేది చిప్పల తుర్తిలో 8 ఎకరాలలో 400 ఎకరాలు కబ్జా పెడితే ఆర్టీఓ సస్పెండర్లు, కలెక్టర్ సస్పెండర్లు. కానీ మదన్ రెడ్డి సార్ మాత్రం మంచిగా ఉన్నాడు. పెద్ద మనిషి పాపం
ఏదో మంచోడు అనుకొని పిల్లలిస్తే ఏం చేసిండో మీకు ఎరికే ఊర్లలో ఏం సామెత చెప్తారు గట్లే చేస్తారు వాళ్ళు. అందుకని ఒక్కసారి ఆలోచించాలి. చీకుట్టు పెట్టిర్రా మంచం కోళ్ళు ఎత్తుకపోయారా నాకంటే ఎక్కువ మీకే ఎరుక. అందుకని ఒకసారి ఆలోచించురు. బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రని కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు. 2 మాటలు చెప్తున్నావా? ఈ దేశానికి కరోనా వస్తే పైసలు ఉన్నోళ్ళంతా పట్టణం పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టీకాలు తీసుకొని బతుకుతే మన శివరంపేట వాళ్ళు గోమారం వాళ్ళు ఊరు చుట్టూ కంచేసుకొని మా ఊరికి ఎవరు రావద్దని పానం బిగబట్టుకొని పెళ్లిమిటికి రోగం వస్తే పక్క రూమ్ లో స్థానం వేసి బతికినాం. అవునా? అంత కష్టంలో ఒక్క పైసా తీసుకోకుండా మీకందరికీ 2 టీకాలు ఇచ్చి కరోనా రోగంకి వెళ్ళి కాపాడిన పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ తప్ప ఇంకొకటి. చాలా మంది పెద్ద మనుషులు చెప్పారు బిడ్డ కరోనా అయితే పోయింది కానీ కాలు చేతులు గుంజుతున్నాయి, మోకాళ్ళు వస్తున్నాయి. కరోనా వచ్చేకంటే ముందు పని చేసినట్టు ఇప్పుడు పని చేయలేకపోతున్నాం బిడ్డ. ఎట్లా బిడ్డ పువ్వ కష్టం ఉందంటే మనిషికి 6 కిలోల బియ్యం వస్తున్నాయా? అక్క వచ్చిన వాళ్ళు చేతులెత్తూరి, చేతులు ఎత్తకపోతే రేపటి నుంచి కట్ అవుతుంది బియ్యం. వచ్చిన వాళ్ళు మనిషికి 6 కిలోల బియ్యం ఎన్నేళ్ల కోలెత్తున్నాయి? 3 ఏళ్ల కోలే మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నాం. మా తాండాకు పోతామన్నా ఇంత ఎల్లిపాయ కారం వేసి పువ్వ పెట్టిందమ్మ. ఇన్ని మెతుకులు వండి ఇంత ఎల్లిపాయ కారము పచ్చిపూస పోసుకొని తినొచ్చని మనిషికి 6 కిలోల బియ్యం 3 ఏళ్ల కోలే ఒక్క పైసా తీసుకోకుండా ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఓట్లు అయిపోయినాక ఇంకా 5 ఏళ్ళు కూడా ఇంకెన్నేళ్ళు ఇంకా 5 ఏళ్ళు మనిషికి 6 కిలోల ఫ్రీ బియ్యం ఇస్తామని చెప్పిన పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, పువ్వు గుర్తు ప్రభుత్వం. ఊర్లలో మా గరీబ్ అక్క చెల్లెళ్ళకి పొద్దున్నెత్తే సూర్యుడు వచ్చే కంటే ముందు చెంబట్టుకొని చెరువు కట్టుకుపోతే కాలకృత్యాల కోసం ఇజ్జత్ మానం పోతుందని ప్రతి ఆడబిడ్డను గౌరవించి బాత్రూమ్ లేని ప్రతి పేదల్లోకి ఒక బాత్రూమ్ కట్టించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎల్ఈడి బుక్క 4,000 5,000 అమ్మితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 175 రూపాయల నుంచి ఇలా 350 రూపాయలకు ఒక బుక్ వచ్చింది. 3,000 300 ఒక్కసారి ఆలోచించాలి. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే నయవంచన, కాంగ్రెస్ అంటేనే కుట్రలు కుతంత్రాలు తప్ప ఇంకొకటి ఉండదు. గురువారం వచ్చింది సాయిబాబా గుడికోదామని దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా గుడికోతే ఎమ్మెల్యే స్కూటర్లో బాంబులు వెళ్తాయి. లుంబిని పార్కుకి పొద్దుగినంత భార్య పిల్లల్ని తీసుకొని వాకింగ్ కోదామంటే లుంబిని పార్క్ లో బాంబు వెళ్తుంది. గోకుల్ చాట్ లో భార్య పిల్లల్ని తీసుకుపోయి ఇంత గప్చిపులు తిందామని పోతే బాంబులు వెళ్తాయి. ఆఖరికి ఫారినర్లు వచ్చి తాజ్ మహల్ హోటల్లో భారతదేశం చూద్దామని ముంబైకి వస్తే ముంబైలో బాంబులు వెళ్తాయి. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు అధికారాలు ఉంటే ఎప్పుడు ఏ రోడ్డు మీద బాంబు ఎట్లా వెళ్తుందో తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఒక్క దీపావళి నాడే బాంబులు వేయాలంటే పువ్వు గుర్తు కోటేయండి. లేదు పార్కులలో హోటళ్లలో గప్చు బండ్ల కాడ ఏడ పడతాడో ఎప్పుడు పడితేప్పుడు బాంబులు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయమని మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎక్కడికక్కడ హింస నియంత్రించిండు, పేదోళ్ల కోసం పనిచేసిండు. రేషన్ కార్డు మీద బియ్యం ఇచ్చినా, బాత్రూమ్ ఇచ్చినా, ఎల్ఈడి బుక్కలు ఇచ్చినా, ఆఖరికి మీ సర్పంచులు మీ ఊర్లలో వేసిన సీసీ రోడ్లైనా ఉపాధి హామీ పథకం కింద నరేంద్ర మోడీ గారు ఇచ్చిరు తప్ప ఇంకొకరు కాదు. ఉపాధి హామీ కూలీలకి 157 రూపాయలు ఇస్తే సాధితలేమని ఒక్కొక్క ఉపాధి హామీ కూలీని రోజుకి 300 రూపాయలకి పెంచిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి. పేద ప్రజల కోసం 24 గంటలు ఆలోచించేటువంటి పార్టీ ప్రభుత్వం. కోపులలో 300 ఇస్తారు. ఒకవేళ వాళ్ళని ఇవ్వకపోతే ఆయన దొరకబట్టి మెత్త గుద్ది వారి 300 ఇవ్వమని చెప్పి తీసుకోండి, దాంట్లో ఏం డౌట్ లేదు. రోజు కూలి 300కి పెంచినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈడికొచ్చి అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎవరైనా కమిషన్ కొడితే, ఎవరైనా కాంటా కొడితే బరాబర్ నా కోపుల్లో పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తొక్కు తోలి తీసి 300 తీసుకోండి.
రేపటి నుంచి లెక్క పెట్టి తీసుకోండి. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్నటువంటి విషయం. పువ్వు గుర్తు పేదల కోసం పనిచేసింది. సీసీ రోడ్లు ఇచ్చినా, బాత్రూమ్లు ఇచ్చినా, ఎల్ఈడి బుక్కలు ఇచ్చినా, కరోనా టీకాలు ఇచ్చినా, లేదా పేదింటి ప్రజలు బాగుండాలని ఆలోచించిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే తప్ప ఇంకొకటి కాదు. ఈ రకంగా ఈ దేశంలో మనమందరం ప్రశాంతంగా ఉండాలంటే అమ్మ నేను కిందికి వచ్చినాక మాట్లాడతాను. ఒక్క నిమిషం తల్లి, నేను కిందికి వచ్చినాక మీ ఫీల్డ్ అసిస్టెంట్ తోటి మాట్లాడి నీకు 300 ఇవ్వకపోతే ఇప్పిస్తా. ఇప్పుడే మాట్లాడతా. కిందికి వస్తా నేను. ఒక్క నిమిషం ఆగాలి తల్లి. కోపులలో నేను ఇంత మంచిగా చెప్పిపోతున్నా, రేపటి నుంచి ఇవ్వకపోతే వాని అంగీలాగా ఇప్పి ఇంత ఆగమ్మా ఎలా ఆగ ఎందుకు లోలు పెడతాం? ఇంత మంచిగా చెప్తున్నా, మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వకపోతే ఆన్నే పెట్టి రేపు కోపుల కాడ కూర్చోబెట్టుని నేను వస్తా ఎట్లా నిల్చోబెట్టి మాట్లాడతాను. అందుకని మేము చెప్పిందే చేస్తా ఉన్నాం. అబద్ధం చెప్తలేం. గొర్రెలు ఇస్తామని డీడీలు కట్టించుకుంటలేం, బర్రెలు ఇస్తామని డీడీలు కట్టించుకుంటలేం. అబద్ధాలు చెప్పడం అనేది భారతీయ జనతా పార్టీ తోటి సాధ్యం కాదు. చేసిందే చెప్పినాం. రోడ్ల పక్కన చెట్లు పెట్టించినా, ట్రీ గార్డులు ఇచ్చినా, నర్సరీలు పెట్టినా, రైతు వేదికలు కట్టినా, ఆఖరికి అన్నీ అయిపోయినాక ఊరవుతార మనందరినీ పెట్టే శ్మశాన వాటిక కూడా 10 లక్షల రూపాయలు ఒక్కొక్క వైకుంఠ ధామానికి 10 లక్షలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే, గరీబోళ్ళ భూములను గుంజుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ధరని తీసుకొచ్చి పేద ప్రజల కష్టాలు పెట్టి ధరణిలో పేద ప్రజల భూములని ఎట్లా గుంజుకోవాలని ఆలోచించినటువంటి పార్టీ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ, చంద్రశేఖరరావు గారి పార్టీ. ఈ ఎలక్షన్లలో మీరు కారు కోటేస్తే చంద్రశేఖరరావు కొత్తగా ముఖ్యమంత్రి కాడు. చెయ్యి గెయ్యకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపోడు. కానీ పువ్వు గుర్తు కోటేస్తే మీరు సుఖశాంతులతో ఉంటారు, మీ పిల్లలు బాగుంటారు, ఈ దేశం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మీకందరికీ తెలియజేస్తూ 500 సంవత్సరాలుగా మనందరం కోరుకున్నటువంటి కోరిక రామ మందిరం ఈ దేశంలో కట్టాలని. అయిందా రామ మందిరం? కట్టినమా రామ మందిరం? ఎవరు కట్టిరు? రామ మందిరం ఈ దేశంలో మోడీ గారు కట్టిండ్రు. మనమందరం చల్లంగా ఉండాలని రాముడు పుట్టిన ఈ గడ్డ మీద, రాముడు నడయాడిన ఈ నేల మీద రాములోరికో గుడి కట్టాలంటే 500 సంవత్సరాలు ఓపిక పెట్టాల్సినటువంటి పరిస్థితి. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ నెల 13వ తారీఖున ఓట్ల కోసం పండుగ జరుగుతుంది. పొద్దుగా 7 గంటలకే మీరందరూ దయచేసి ఓటేసేందుకు వచ్చి ఈవీఎం మిషన్ మీద 1, 2, 3 సీరియల్ నెంబర్ 3 కాడ పువ్వు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమలం గుర్తుకే జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే జై శ్రీరామ్. నేను మెల్లగొత్తున్నట్టు మీ ఎమ్మెల్యే సభలు పోవాలి సభలు. జై శ్రీరామ్, కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ముందుకెళ్ళమ్మా, మన మెదకు గడ్డ మీద తండు పుట్టిందో, యుద్ధానికి రగన్నా అయ్యిందో, న్యాయాన్ని రక్షించే నల్ల